ఆ లత నన్ను చూసి నవ్వింది కదే, ఇప్పుడు చూపిస్తాను ఆ లెవలేంటో. హలో, ఇప్పుడు మనందరం చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ చూసాం. ఇలాంటి ప్రోగ్రాంలు చూసి ఆనందిస్తే సరిపోదు. ఇలా డాన్సులు చేసి పొట్టపోసుకునే కళాకారులకి మనం చేతనైన సహాయం చేయాలి. అందుకే ఇప్పుడు డాన్స్ చేసిన లతని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కళాభిమానంతో గిల్టు నగలు వేసుకుని డాన్స్ చేసే ఈ లతకి ఈ బంగారు బ్రేస్లెట్ ని బహుమతిగా ఇస్తున్నాను. వీరి కళాభిమానానికి ఎంతో కృతజ్ఞతలు. కళాకారుల్ని కళాభిమానులు గౌరవించినట్లు కళాభిమానుల్ని కూడా కళాకారులు గౌరవిస్తే వీరికి ముందు ముందు కళాకారులకి హెల్ప్ చేయాలన్న ఉత్సాహం కలుగుతుంది. అందుకే ఈ కళాభిమానికి నా కానుక. మీరేం డౌట్ పడక్కర్లేదు. 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్, వజ్రాలతో పొదిగింది. నేను కనపడప్పుడల్లా, నీకు అవకాశం దొరికినప్పుడల్లా ఇలా నీ కాలు జారటం, నా ఊళ్ళో పట్టం. బాగుందే డ్రామా. చూడు, నీ గుండెల్లో గుబులు పడితే స్ట్రైట్ గా అడుక్కో, నేనేం అనుకోను. అంతేగాని ఇలా ఊళ్ళో పడితే అయిపోతా అనుకున్నావా? ఇంపాసిబుల్. అందరూ చూస్తున్నారు. నా భుజం మీద నీ చెయ్యి. అసలు మనం ఆ ప్రోగ్రామ్ కి ఎలా పోవలే? పోయితిమి పో. ప్రోగ్రామ్ చూసి గప్చుప్పుగా ముసుగేసుకొని ఇంటికి తిరిగి రాక ఏల వీర పోజులో నీవు స్టేజ్ ఎక్కవలే. ఎక్కినది పో. వాళ్ళ నాన్న తనకి కొనిపెట్టిన 6 అంగుళాల బ్రేస్లెట్ ని ఆ పిల్లని అవమానించడం కోసం ఏల ఇయ్యవలే. ఇచ్చినది పో. ఆ గడుగ్గాయి కష్టపడి డాన్సులు చేసి సంపాదించుకున్న 64 అంగుళాల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ నెక్లెస్ ని మౌనికకు ఏలయ్యవలే. ఇచ్చినది పో. అభిమానంతో ఇచ్చినదని భావింపక అవమానం చేయుటకే ఇచ్చినదని ఓ ఫీల్ అయిపోయి ఏల ఈ విధముగా కృంగి కృంగి కృషించి కృషించి కుమ్మిలి కుమ్మిలి పొగిలి పొగిలి కుళ్ళి కుళ్ళి స్టాప్ ఇట్. కమ్ విత్ మీ. మాత్రం వండర్ఫుల్ రెస్పాన్స్ వచ్చిందమ్మా. నమస్తే, రండి రండి. తైతక్కలాడుకునే దానివి నీకంత పొగరంటే? నేనేం చేశానండి? నేను నీకు బ్రేస్లెట్ ప్రెజెంట్ చేస్తే నువ్వు నాకు నెక్లెస్ ప్రెజెంట్ చేస్తావా? అందులో తప్పే ఉందండి. 10 మందిలో నన్ను ఇన్సల్ట్ చేయాలనే కదా నువ్వు నాకు ఈ నెక్లెస్ ఇచ్చావు. చూడు, నువ్వు నెక్లెస్ ప్రెజెంట్ చేసినంత మాత్రాన నువ్వు నాతో సమానం అయిపో. నువ్వు ఎన్ని 100 ప్రోగ్రామ్స్ ఇస్తే ఇది కొనగలవో నాకు తెలీదు, కానీ నేను ఒక్క ఫోన్ కొడితే ఇలాంటివి 100 కొనగలను. అమ్మా, మీరు కొంచెం శృతిలో మాట్లాడితే బాగుంటుందేమో. నోర్మై, వయలిన్ వాయించుకునే నీకు శృతి మాత్రమే తెలుసు, కానీ నా పరపతి గురించి తెలీదు. చూడండి, నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని నెక్లెస్ ఇవ్వలేదు. ఒకవేళ మీరు అలా అనుకుంటే సారీ. సారీ అంటే సారీ. హూ కేస్ ఫర్ యువర్ డామ్ సారీ. ఇదిగో తీసుకొని నెక్లెస్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చెప్పుతో కొడతాను. అపశృతులు మరీ ఎక్కువయ్యాయి. లతమ్మనంత మాటనందుకు ముందు నువ్వు సారీ చెప్పు. ఏంటి? వాట్? నేను సారీ చెప్పాలా? చెప్పకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? శృతి చేస్తా. అది చేసుకోవాల్సిందే శృతి. చూడమ్మా, దీన్ని పిస్తోలు అంటారు. దీన్ని శృతి చేయటం అంటే షూట్ చేయటం అన్నమాట. మీట నొక్కానుకో నీకు మాట పడిపోతుంది. నువ్వు ఉండమ్మా. వెధవది మనం ప్రోగ్రాంలకి వాటికి వెళ్ళినప్పుడు కొంతమంది ఆకతాయి వెధవలు వస్తుంటారు కదా, వాళ్ళ భరతం పట్టడానికి పనికొస్తుందని ఎప్పుడు కూడా తెచ్చుకుంటుంటాను. చూడమ్మా, ముందు లతమ్మకు సారీ చెప్పు. ఏంటి, బొమ్మ పిస్తోల్ చూపించి భయపెట్టాలనుకున్నావా? బొమ్మ పిస్తోలా? ఆషామాషిగా ఉందా? గుండేశానంటే గుండెల్లో దిగబడిపోతుంది. చూస్తావా? ఒక్కసారి పట్టుకో.
ఇప్పుడు అర్థమైంది అమ్మా, ఇది బొమ్మ పిస్తోలు కాదని. మర్యాదగా లతమ్మకు సారీ చెప్పు. సారీ. వెరీ గుడ్. ఇక దయచేయి. వాట్? నిన్ను ముష్టిదాన్లా ట్రీట్ చేసిందా? వెరిఫై చేసుకుందామని వెళితే తుపాకీ చూపించి చంపుతానని బెదిరించిందా? నో నో, ఈ మాత్రం దానికి పోలీసులు ఎందుకు బేబీ? రేపు తెల్లారేలోగా నేను అక్కడ ఉంటానుగా. చూడు, ఆ డాన్సర్ చేత ఎన్నెన్ని డాన్సులు చేయిస్తాను. డోంట్ వరీ బేబీ, బీ హ్యాపీ. ఉంటాను. ఓకే డాడీ. గుడ్. డాడీ రేపు వస్తున్నారు. ఇంకా దాని పని అవుట్. నిప్పుతో పులితో ఈ మౌనికతో పెట్టుకుంటే ఎంత డేంజరో అది ప్రాక్టికల్ గా చూస్తుంది.